త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ధనాభివృద్ధికి, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ తక్షణ కటాక్ష ప్రాప్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాలు శ్రీరస్తు అంశంలో పరిశీలించడంతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వీజ మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వీజ శుద్ధ అష్టమి, అనంతరం తిథి నవమి. పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది, సాహస నిర్ణయాలకి పనికిరాదు. అలాగే వారం సోమవారం లేదా బుధవారం విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత పునఃప్రయత్నాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ సందర్శన చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. వేగంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకి ఉపకరిస్తుంది. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, వారం కూడా బుధవారం కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి పెసల దానం, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం ఉత్తమ ప్రయోజనాల్ని, ఫలితాల్ని కలిగిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే చంద్రుడి యొక్క స్థితి కర్కాటక క్షేత్రం, స్వక్షేత్ర స్థితి. బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్రం. రాహు, కుజ, శుక్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో. ఇక్కడ శుక్రుడికి నీచ స్థితి, అలాగే రవికి నీచ స్థితి తులాక్షేత్రంలో. బుధుడి యొక్క యుతి కూడా ఉంది. శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అయినప్పటికీ శత్రుభీతి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగపరంగా ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా సంబంధ బాంధవ్యాల విషయంలో ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను దూరం చేసుకోగలుగుతారు, ప్రగతి సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతికూల పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక సంబంధిత ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు క్రమక్రమంగా ఉద్యోగపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆటంకాలు దూరం చేసుకోగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు కూడా దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తే గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వ్యాపారపరమైనటువంటి అవమానకర సంఘటనని దూరం చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మాత్రం తగ్గుతుంది.
ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు సమర్పించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. చిరునవ్వుతో కూడినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. గృహ సంహిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలు వెంటనే లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు ప్రబలమవుతాయి. నూతన స్నేహాల ద్వారా అయోమయ పరిస్థితులు, తద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలని సవరించుకోలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కూడా కొనసాగుతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్య ప్రతికూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడతాయి. అనిశ్చిత పరిస్థితులను దూరం చేస్తుంది. అవకతవకలు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆర్థిక బలం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. విస్మయాలు కలిగించేటువంటి పరిస్థితులు, ఆలోచన దోషాల ద్వారా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విదేశీ లావాదేవీల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు సమర్పించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఏకాగ్రతను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు విద్యాపరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు సుఖవంతం. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి విషయాల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాల్లో ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కూడా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో స్వామికి సమర్పించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ఆర్థిక బలానికి దోహదపడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన అంశాలు విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు కొనసాగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. సంతోష సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వ్యయశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. నూతన శక్తి అన్ని రంగాల వారికి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా రాణిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రయాణాల ద్వారా లభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు, చిరాకులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ సంభాషణలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతని పెంచుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఆలోచనలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడిన చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన ఉత్సాహం ఆర్థికంగా చేకూరుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగుతాయి. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు వ్యాపారపరంగా ప్రాముఖ్యతని పెంపొందింపచేస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సామూహిక విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి.
ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లబ్ధిని చేకూరుస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పెంపొందింపచేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి, గణపతి వీరిద్దరి కలయికతో రూపొందించినటువంటి లక్ష్మీ గణేష యంత్రాన్ని రాగి లేదా వెండి మీద చేయించి ప్రాణప్రతిష్ఠ చేయించి విద్యుక్తంగా పూజించినట్లయితే తప్పక ధనలాభాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ యంత్రాన్ని పూజా గృహంలో గాని నగదు పెట్టెలో గాని ఉంచినట్లయితే ముఖ్యంగా బుధవారం నాడు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. విద్యా సంబంధిత వ్యాపార సంబంధిత చిక్కుల నుంచి బయటికి రావడానికి, పురోగవృద్ధి సాధించడానికి ఈరోజు 12 రాసుల వారు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. నవమితో ఉన్నటువంటి బుధవారము, సర్పనక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, యోగాన్ని పరిశీలన చేసినట్లయితే శుక్లయోగము, కౌలవకరణం. శుక్లయోగం ఒక్కటే సహకరిస్తుంది. 5 అంశాలలో యోగం బాగా బలంగా ఉంది. యోగం బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ తిథి, వార, నక్షత్రాలు ఏ అంశాలకు సహకరిస్తున్నాయో ఆ అంశాలలో ఈ యోగం బలపడుతుంది. ఇక్కడ నవమి ఆశ్లేష ఉన్నది కాబట్టి ఈ బుధవారం నవమిని ఆశ్లేషని అనుసరించి ఉంటుంది కనుక ప్రతి పనిలో, ప్రతి అంశంలో శ్రద్ధ అవసరము. ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు శ్రీరామ నామస్మరణ చేసి రాముణ్ణి పూజించి ఇంట్లోంచి బయలుదేరి వెళితే శుభప్రదంగా చక్కగా మన కార్యక్రమాలు నెరవేరుతాయి. బుధవారము ఈ శుక్లయోగము సంపూర్ణమైన శుభాన్ని ఇస్తున్నప్పటికీ అధికమైన బలము తిథి ద్వారా, నక్షత్రం ద్వారా ఏర్పడుతుంది. అంటే చంద్రబలం. ఇక్కడ ఈ చంద్రబలం తగ్గుతుంది కనుక దైవారాధన చేయండి. ప్రతి పనిలో శ్రద్ధగా ఉండండి. పని చేయబోయే ముందు 1-2 సార్లు ఆలోచించి చక్కగా ప్రశాంతంగా చేస్తే మేలైన ఫలితాలు వస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేస్తే అత్యద్భుతమైనటువంటి అదృష్టము, శుభము, విజయము 3 కనపడుతున్నాయి. ప్రధానంగా మఘ నక్షత్రం దశమితో గురువారంతో కలిసి ఉన్నది. మఘ అంటేనే పాపములు లేనటువంటి స్థితి, అంటే పుణ్యప్రదమైనది. ఈ 3 అంశాలు చాలా బాగున్నాయి. తిథి, వార, నక్షత్రాలు ఈ 3 కీలకం. ఈ 3 ఎక్కడ బాగుంటే అక్కడ విజయం ఉంటుంది. దశమి, మఘ, గురువారం సర్వశ్రేష్టం, అదృష్టప్రదంగా ఉంది. అలాగే యోగం, బ్రహ్మయోగం, గరజకరణం. యోగం కూడా బ్రహ్మయోగం, అంటే జ్ఞానప్రదంగా ఉన్నది. ఏ పని చేసినా, ఎటువంటి కార్యక్రమాలని మొదలుపెట్టినా అవి విజయవంతమవుతాయి. అలాగే నూతన పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, నూతన వస్తువులు కొనుగోలు చేయాలన్నా, నూతన కార్యక్రమాలు, కొత్త బాధ్యతల్ని స్వీకరించాలన్నా ఈరోజు ఎంతగానో సహకరిస్తుంది. అత్యద్భుతమైన శుభకాలం. విజయోస్తు అంశంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి ఏ నక్షత్రాలు అనుకూలిస్తాయి, ఏ తిథుల్ని తీసుకోవాలి, ఏ వారం మంచిది, ఈ అంశాన్ని పరిశీలించేద్దాం. ప్రధానంగా స్వాతి నక్షత్రం, పునర్వసు, చిత్ర, అనురాధ, మృగశిర, రేవతి, విశాఖ, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, అశ్విని ఈ నక్షత్రాలు వృద్ధి నక్షత్రాలు, వృద్ధినిస్తాయి. ఏ అంశంలో? నూతన పెట్టుబడులు, అంటే ద్రవ్యాన్ని మరింతగా పెంచుకునే క్రమంలో, ధనాన్ని వృద్ధిపరిచే క్రమంలో చేసేటటువంటి ప్రయత్నములు, పెట్టుబడులు చాలా బాగా సహకరిస్తాయి. ఎప్పుడూ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
తారాబలం చూచుకొనే వెళ్ళాలి. మన జన్మ నక్షత్రం నుండి లేదా మన నామ నక్షత్రం నుండి మనం పెట్టుబడి పెట్టేటటువంటి రోజున ఉన్నటువంటి నక్షత్రం పెట్టుబడి విషయంలో 2 అంశాలు ప్రధానంగా ఉండాలి. ఒకటి సంపత్తారు ఉండాలి, లేదా క్షేమతారు ఉండాలి. మనం పెట్టిన డబ్బు వృద్ధి చెంది తిరిగి రావాలి, లేదా క్షేమంగా పెట్టినట్టుగా రావాలి. ఇక్కడ మిత్రతారలో పెట్టామనుకోండి, ఎప్పుడు దాన్ని మనం అనుభవించలేం, అది వృద్ధి కాదు. కనుక సంపత్తార అంటే 2వ తార. మన నక్షత్రం అశ్విని అనుకోండి, భరణి నక్షత్రం 2 అవుతుంది. అలాగే మన నక్షత్రం రోహిణి అనుకుంటే మృగశిర 2 అవుతుంది. అలాగే మళ్ళా 27 నక్షత్రాలతో మనం పోల్చి చూచినప్పుడు 2వ తారలు అంటే సంపత్తారులు వచ్చే విధంగా కనుక పెట్టుబడి పెడితే బాగా కలుస్తుంది. ప్రధానంగా పెట్టుబడి పెట్టేటప్పుడు బుధవారం నాడు పెట్టకూడదండి. ఇది రహస్యం. కారణం ఎందుకని? ద్రవ్య నిక్షిప్తం చేసేటటువంటి వారాలు గురువారము, శుక్రవారం, సోమవారం. గురు శుక్ర సోమవారాలను తీసుకుంటే ద్రవ్యం వృద్ధి చెందుతుంది. కారణం, సోమవారానికి చంద్రుడు అధిపతి, మనశ్శాంతిగా ఉంటుంది. శుక్రవారానికి లక్ష్మీదేవి అధిష్టాన దైవం కాబట్టి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. వీటన్నిటికంటే ఉత్తమమైన ఫలం దైవ బలము, అదృష్టాన్నిచ్చేది, ధనాన్ని రక్షించే గ్రహం గురువు కనుక గురువారం నాడు పెట్టుబడులు పెడితే త్వరగా శీఘ్రంగా వృద్ధి చెందుతాయి. రేపటి విజయోస్తంశంలో స్థిరాస్తి కొనుగోలుకై తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఏ ఏ తిథివార నక్షత్రాలు సహకరిస్తాయో చూద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను, వైజ్ఞానికతను, ఆచారాలు, పరమార్థాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తూర్పు దిక్కుకు తిరగాలి అని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. దీని వెనక ఉన్నటువంటి పరమార్థాన్ని, శాస్త్రీయతను, వైజ్ఞానికతను మనం పరిశీలించినట్లయితే భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక అయస్కాంత ఆవరణం ఉంటుంది. దీనినే విద్యుత్ అయస్కాంత శక్తి వలయము అంటారు. ఉత్తర ధ్రువాన్ని ధనధ్రువము అంటారు, దక్షిణ ధ్రువాన్ని రుణధ్రువము అంటారు. ఉత్తర ధ్రువం దగ్గర ఆకర్షణ, దక్షిణ ధ్రువం దగ్గర వికర్షణ ఎక్కువగా ఉంటాయి. ఉత్తర ధ్రువం దగ్గర ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించినా, ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేసినా, ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఉత్తరం వైపు చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎక్కువ ఆకర్షణ శక్తి వల్ల విద్యుదయస్కాంత శక్తి మన శరీరంలోకి తీవ్రంగా ప్రవహిస్తుంది. అలా విద్యుదయస్కాంత శక్తి తీవ్రంగా ప్రవహించటం వల్ల మనకి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, నరములకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, వాత సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కలగటానికి ఆస్కారం ఉన్నట్లుగా శాస్త్రీయ పరంగా, వైజ్ఞానిక పరంగా నిర్ధారించడం జరిగింది. అందువల్ల ఉత్తర దిక్కు వైపు ఉన్నటువంటి ఎక్కువ ఆకర్షణ శక్తిని తొలగింపజేయటానికి ప్రతి ఒక్కరూ కూడా తూర్పు దిక్కుగా తిరిగి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నిర్వహించాలి. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న తరుణంలో పడమర దిక్కు వైపు నుంచి తూర్పు దిక్కు వైపుకు తిరుగుతూ ఉంటుంది. భూమి పడమర దిక్కు వైపు నుంచి తూర్పు దిక్కు వైపు తిరుగుతూ ఉంటుంది కాబట్టి భూమి చలనానికి అనుగుణంగా మనం కూడా తూర్పు దిక్కు వైపు తిరిగి ముఖ్యమైన పనిని నిర్వహించినట్లయితే భూమి యొక్క అయస్కాంత శక్తి వలయం మనకి ఆరోగ్యపరంగా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా మన ప్రాణశక్తికి, చైతన్య శక్తికి మూలమైన సూర్య భగవానుడు కూడా తూర్పు దిక్కున ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడి యొక్క చైతన్య శక్తి ద్వారా, ప్రాణశక్తి ద్వారా సకల అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి కూడా తూర్పు దిక్కుగా తిరిగి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించాలని, తూర్పు దిక్కుకు తిరిగి భోజనం చేయాలని, తూర్పు దిక్కుకు తిరిగి ప్రార్థనలు నిర్వహించాలని ప్రాచీన కాలంలోనే ఋషులు నిర్దేశించారు. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఋషులు నిర్దేశించిన ఈ సూత్రాన్ని పాటిస్తూ తూర్పు దిక్కుకు తిరిగి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే
ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మనం ఒట్టి నేల మీద కూర్చోకూడదు అని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంటంటే మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం. ఎప్పుడూ శరీరంలో విద్యుత్ ఉత్పత్తి విసర్జనలు జరుగుతూనే ఉంటాయి. మనం స్నానం చేసే సమయంలో, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునే సమయంలో, ముఖాన్ని శుభ్రం చేసుకునే సమయంలో, రకరకాల పనులు చేసుకునే సమయంలో మన శరీరం నుండి విద్యుత్ విసర్జనం జరుగుతూనే ఉంటుంది. అయితే మనం ఒట్టి నేల మీద కూర్చున్నప్పుడు మన శరీరం నుండి విద్యుత్ విసర్జనం ఎక్కువగా జరుగుతుంది. అలా విద్యుత్ ఎక్కువగా భూమిలోకి విసర్జించబడటం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మన శరీరంలో ఏదో ఒక భాగానికి విద్యుత్ కొరత ఏర్పడుతుంది. అటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి, శరీరంలో విద్యుదయస్కాంత శక్తి సమాన స్థాయిలో ఉండటానికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఆసనం మీద కూర్చొనే మన కార్యాలు నిర్వహించాలని, ఒట్టి నేల మీద కూర్చోరాదని శాస్త్రీయ పరంగా, వైజ్ఞానిక పరంగా ఋషులు ఏనాడో సంప్రదాయంలో మనకు తెలియజేశారు. ఈ విధి విధానాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను పాటించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో దాగి ఉన్న వైజ్ఞానిక శాస్త్రీయ రహస్యాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన నవదుర్గా స్వరూపంలో భాసిల్లే అమ్మవారికి ప్రీతిపాత్రమైన నవమి తిథి నాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఎటువంటి ద్రవ్యాలను దానం చేయాలో పరిశీలిద్దాం. మీనాక్షి పరదేవత తన అనుగ్రహాన్ని ప్రత్యేకంగా ఉగ్రపాండ్యన్యందు ప్రసరించి ఆయన కీర్తి దశ దిశల వెలుగొందడానికి హేతుభూతులయ్యారు. ఒకానొక సమయంలో ఇంద్రుడు అలక చెందాడు. ఏమిటో సుబ్రహ్మణ్యుడు వీళ్ళ కడుపున పుట్టాడని, ఉగ్రపాండ్యన్ని పేరు పెట్టి పట్టాభిషేకం చేశారని చెప్పుకుంటున్నారు. వర్షాలకి అధిదేవతని నేను కదా, నేను వర్షం కురిపించకపోతే ఏమవుతుంది అని భాగవతంలో ఒకనాడు కృష్ణ పరమాత్మ మీద అలిగి ఎక్కువ వర్షాన్ని కురిపించినట్టు ఇక్కడికి వచ్చేటప్పటికి వర్షాలు కురిపించడం మానేశాడు. ఒక్క పాండ్యరాజ్యమునందే కాదు, చేర చోళ రాజ్యముల యందు కూడా వర్షములు లేవు. వర్షం లేకపోతే ధర్మం నిలబడదు, వర్షం లేకపోతే ప్రాణులకు అన్నం దొరకదు, అవ్యవస్థ ఏర్పడుతుంది. మహారాజు దాన్ని చక్కదిద్దవలసి ఉంటుంది. కాబట్టి ఆయన దేవాలయంలోకి వెళ్ళి శివలింగ రూపంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి, మీనాక్షి పరదేవతని ఆశ్రయించి ప్రార్థన చేశాడు. వాళ్ళన్నారు, లోకంలో మర్యాద అని 3 అక్షరాలు ఉన్నాయి. మొదట నువ్వు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి నీ విజ్ఞాపన తెలియచి, ఆ పైన దేవేంద్రుడు కరుణించకపోతే మార్గాన్ని చూడవచ్చు. మర్త్యలోకంలో పరిపాలన చేస్తున్నావు కాబట్టి వెళ్ళి ఆయనని ప్రార్థన చెయ్యడం అనేటటువంటిది మర్యాదతో కూడుకున్న విషయం. మరి ఎలా ఇక్కడి నుంచి బయలుదేరి విమానంలో దేవేంద్రలోకాన్ని చేరడానికి మార్గం ఎలా అని అడిగితే ఆయన అన్నారు, ఈ మధురై క్షేత్రంలో చతుర్దశి తిథి నాడు ఉపవాసం చేసి శంకరుణ్ణి ఆరాధించిన, అష్టమి తిథి నాడు మీనాక్షి పరదేవతని ఆరాధించి, సోమవారం నాడు ఉపవాసం చేసి శంకరుణ్ణి అభిషేకం చేసిన వెంటనే మేము వాళ్ళ అవసరానికి ప్రతిస్పందిస్తాం. కాబట్టి నువ్వు కూడా ఇక్కడ మా కుమారుడవు అన్న విషయాన్ని పక్కన పెడితే క్షేత్ర ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అనుష్ఠించవలసినటువంటి విధానాన్ని అనుష్ఠించు. దాని వలన నువ్వే కాదు, ఇలాగే అనుష్ఠానం చేస్తే చేర చోళ రాజులు కూడా నీతో కలిసి విమానంలో దేవేంద్రుడి యొక్క సన్నిధానానికి వెళ్ళవచ్చు. చేర చోళ రాజులు, పాండ్యరాజు అయినటువంటి ఉగ్రపాండ్యన్ అంటే సుబ్రహ్మణ్యుడు కూడా మధురై క్షేత్రంలో అలాగే ఉపాసన చేసి మీనాక్షి సుందరేశ్వరుల యొక్క అనుగ్రహానికి పాత్రులై దివ్యమైనటువంటి విమానంలో స్వర్గలోకంలో దేవేంద్రుడి సన్నిధానానికి చేరుకున్నారు. ఎప్పుడైతే శివాజ్ఞ ప్రకారం వీళ్ళ ముగ్గురు బయలుదేరి ఇంద్రలోకానికి వస్తున్నారని సుబ్రహ్మణ్యుడు తెలుసుకున్నాడో, ఆయన తను కూర్చున్నటువంటి వేదిక మీద ఆసనం కన్నా కిందకి ఒక 3 ఆసనాలు వేయించాడు. ఎంత దేవసేనాధిపతి అయినా, ఇంతకుముందు ఎంత దేవదానవ సంగ్రామముల యందు పాల్గొని తన యొక్క రాజ్య సంరక్షణ కొరకు ప్రయత్నించిన వాడైనా, ఎంత పరమశివుని యొక్క కుమారుడైనా, ఎంత పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగపు పట్టి అయి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో మధురై నగరంలో వెలిసినటువంటి వాడైనా, ఉద్భవించిన వాడైనా ఇవాళ మర్త్యలోకంలో ఉన్నాడు. కాబట్టి నేను ఆయనకి వేదిక మీద ఆసనం వేసి నాతో సమానంగా కూర్చోపెట్టడం ఏమిటి,
ఆ కింద కూర్చోపెడదామని ఉగ్రపాండ్యన్కి కూడా ఆ క్రిందనే ఆసనం వేసి చేర చోళ పాండ్య రాజులకు ముగ్గురుకు ఆసనములను సిద్ధం చేయించాడు. ముగ్గురు సభాప్రవేశం చేశారు. కుర్చీలు చూపించి కూర్చోండి అన్నాడు. చేర చోళ రాజులు ఇదే గొప్ప అనుగ్రహం ఇంద్రుడి సన్నిధానంలో కూర్చోవడం అని కూర్చున్నాడు. కానీ సుబ్రహ్మణ్యుడు మాత్రం తిన్నగా వేదిక మీదకి వెళ్ళి ఒక కుర్చీ లాక్కుని అందులో కూర్చున్నాడు. మీ స్వర్గలోకాధిపత్యం నిలబడడానికి ఎన్నో మాటలు దేవదానవుల సంగ్రామంలో సర్వసైన్యాధిపత్యం వహించిన వాడను నేను. ఇవాళ మర్త్యలోకంలో పరిపాలన చేస్తున్నానన్న కారణానికి నువ్వు నన్ను ఇంత చిన్నబుచ్చవలసిన అవసరం లేదని. పైకి ఏదైనా అంటే గొడవ వస్తుంది. అపారమైన శక్తివంతుడు సుబ్రహ్మణ్యుడు. ఆయనతో తాను యుద్ధం చెయ్యలేడు. అలాగని ఊరుకుంటే తన గౌరవానికి ఏదో భంగపాటు జరిగినట్టుగా భావించి ఇటు తిరిగి ఉగ్రపాండ్యంతో మాట్లాడకుండా అటు తిరిగి చేరచోళరాజులతో మాట్లాడాడు. మీకేం కావాలని అడిగాడు. మాకు వర్షాలు లేవు, చాలా బాధపడుతున్నాం, మీకు కావలసినన్ని వర్షాలు అనుగ్రహిస్తున్న నెలకి 3 వానలు పడతాయి, పాడి పంటలతో మీ రాజ్యాలు సస్యశ్యామలంగా ఉంటాయి, వెళ్ళి రండి అన్నాడు. ఇటు తిరిగి ఉగ్రపాండ్యన్ వంక ఆ మాట అనలేదు సరికదా, ఆయన్ని అవమానించాలని మీతో నేను మనవి చేశాను కదూ. మధురైని పరిపాలించేటటువంటి రాజులకు ఒక లక్షణం ఉంది. మీనాక్షి పరదేవతకి కూడా ఆ లక్షణం ఉంది. ముత్యాలతో ఎక్కువగా సంబంధం ఉంటుంది వాళ్ళకి. అందుకే ముక్తాహారల సత్కిరీట రుచిరాం అన్నారు కదా శంకర భగవత్పాదులు. ఒక మనిషి పైకి ఎత్తడానికి వీలు లేనంత బరువైన ముత్యాల హారం ఒకటి, అంటే అంతలావునున్న ముత్యాల హారం ఒకటి 10 మందితో తెప్పించి సుబ్రహ్మణ్యుడికి బహూకరించండి, ఉగ్రపాండ్యన్కి బహూకరించండి అన్నాడు. ఇప్పుడు అంత పెద్ద హారం ఎత్తి మెడలో వేసుకుని ఎలా నడుస్తాడు అనుకున్నాడు. ఆయన అలవోకగా దాన్ని తీసి మెడలో వేసుకున్నాడు. వేరొక భంగపాటు జరిగింది. అందుకని వర్షం కురిపిస్తానని అవకాశం ఇవ్వలేదు. మిగిలిన రాజులతో పాటు ఉగ్రపాండ్యన్ కూడా తిరిగి వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళిద్దరికీ కురిపిస్తానన్నాడు కాబట్టి ముగ్గురము వెళ్ళిన ప్రయోజనం అదే కాబట్టి బహుశా నా రాజ్యంలో కూడా వర్షాలు పడతాయి అని. ఆ 2 రాజ్యాల్లో నెలకి 3 వానలు పడ్డాయి. ఆ 2 రాజ్యాల్లో పాడి పంటలు సస్యశ్యామలంగా చక్కగా సమృద్ధంగా లభించాయి. కానీ ఒక్క పాండ్యరాజ్యంలో మాత్రం చుక్క వర్షం పడలేదు. ఆయన పరమేశ్వరుడికి మీనాక్షికి నమస్కారం చేసి ఒక రోజున అరణ్యంలో వేటకని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ దేవేంద్రుడు వర్షాలు కురిపించమని ఏ మేఘములను ఆజ్ఞాపించి పంపిస్తూ ఉంటాడో, ఏ మేఘములు ఉరుములు మెరుపులు పిడుగులు లేకుండా పడాలి వర్షం. పిడుగులతో కానీ విపరీతమైనటువంటి మెరుపులతో కానీ విపరీతమైన ఉరుములతో కానీ వర్షం పడిందనుకోండి, అది అరిష్టం. ఎందుచేత అంటే పిడుగుకి సంబంధించి వేదంలో ఒక మాట చెప్తారు. పిడుగు యొక్క ధ్వని చేత గుండెపోటు వస్తుంది ఏం చెప్తారు. గుండెపోటు వచ్చి చచ్చిపోతారు, ఆ ధ్వనే అంత భయంకరంగా ఉంటుందని. అందుకే వర్ష ఋతువుకి ముందే పిడుగులు లేకుండా వర్షం పడాలని ప్రత్యేకంగా హోమం చేస్తారు. అందుకని పిడుగులు మెరుపులు ఉరుములు లేకుండా వర్షాలు చక్కగా పాడి పంటల్ని కల్పించడం కోసం కురివడానికి అవకాశం ఇచ్చేటటువంటి మేఘములు 4 ఉన్నాయి. అవి 4 ఇంద్రుడి యొక్క వశంలో ఉంటాయి. వాటికి ఆ 4ంటికి 4 పేర్లు ఉన్నాయి. ఒక దాని పేరు పుష్కళావృత్తము, ఒక దాని పేరు ద్రోణవృత్తము, ఒక దాని పేరు సోమవృత్తము, ఒక దాని పేరు కాలముఖి. కాలముఖి అంటే నల్లటి ముఖం కలిగినది అని. మబ్బు నల్లగా ఉంటే కదా వర్షించడం. కాబట్టి ద్రోణ అంటే గుండ్రంగా అలా వర్షిస్తుంది అని, అంత గొప్పగా వర్షిస్తుంది అని. అల్పపీడన ద్రోణి ఏర్పడింది అంటుంటారు కదా ఇప్పటికీ. అందుకని సోమవృత్తము, ద్రోణవృత్తము, పుష్కళావృత్తము, కాలముఖి అనబడేటటువంటి 4 మేఘములు ఎందుకో ఇంద్రుడి ఆజ్ఞ పలుపున చేర చోళ రాజ్యములలో వర్షములు కురిపించి అరణ్యంలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్నాయి. చూశాడు సుబ్రహ్మణ్యుడు, ఉగ్రపాండ్యన్గా ఉన్నాడు కదూ. ఓహో, నా రాజ్యంలో వర్షాలు కురిపించడం మానేసి ఇంద్రుడు అహంకరించి మిమ్మల్ని పంపిస్తే మీరు వెళ్ళి అక్కడ 2 రాజ్యాల్లో వర్షాలు కురిపిస్తున్నారు. నాకు అభ్యంతరం లేదు అక్కడ వర్షం కురిపిస్తే, కానీ మా రాజ్యంలో వర్షం కురిపించకపోవడం మాత్రం నేను అంగీకరించానని తన యొక్క శక్తి చేత ఈ 4 మేఘములను బంధించి తీసుకొచ్చి తన కారాగారంలో పెట్టాడు. మరునాడు మళ్ళీ వెళ్ళి వర్షించమని చెప్పడానికి పిలిస్తే ఏవి
ఆ మేఘముల యొక్క అధిష్టాన పురుషులు లేరు. ఏమైపోయాయి మేఘాలన్నాడు ఇంద్రుడు. ఆ 4 మేఘాలని కూడా ఇవాళ సుబ్రహ్మణ్యుడు ఉగ్రపాంజన్ అన్న పేరుతో మధురైని రాజధానిగా పరిపాలిస్తున్నాడు కాబట్టి కారాగారంలో పెట్టాడు. ఆ మేఘములు లేవన్నారు. వెంటనే ఏకవీరుడు అని దేవేంద్రుడి యొక్క ఆస్థానంలో చాలా పరిణితి కలిగినటువంటి విద్వాంసుడు, ఆయనతో రాయబారం పంపించాడు ఆ మేఘములను విడిచిపెట్టమని. ఈలోగా ఆయన వెళ్ళి రాయబారం చెప్పి అసలు ఏమంటాడో ఉగ్రపాంజన్ అన్న దాని గురించి వినకుండానే, నా అంతటి వాణ్ణి లొంగవలసిన అవసరం ఏముంది, మర్చుడు భూలోకంలో పుట్టినవాడికి ఇంత తెంపరితనమా, మేఘాల్ని కారాగారంలో పెడతాడా అని యుద్ధానికి బయలుదేరాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం కదా ఉగ్రపాంజన్. తన యొక్క ఆయుధాల చేత దేవసైన్యాన్నంతటినీ పడగొట్టి సంహరిస్తే బాగుండదని ఇంద్రుణ్ణి కూడా ఐరావతం మించి నేల పడగొట్టాడు. ఆయన కిరీటం దూరంగా దొల్లిపోయింది, నేల మీద పడిపోయాడు. తాను కూడా ఎక్కడ బందీగా చిక్కుతానోనని వెంటనే అంతర్ధానమై స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఏకవీరుడితో రాయబారం పంపించాడు. ఆ ఏకవీరుడు వచ్చి ఎంతైనా ఇంద్ర పదవి కదూ, దేవతలకి అధిపతి కదూ, ఇలా మీరు బంధించడం మర్యాదగా లేదు, కాబట్టి ఆ 4 మేఘములను విడిచిపెట్టవలసింది అని అడిగాడు. విడిచిపెట్టడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నెలకి 3 వానలు ఇక్కడ కూడా కురవాలి. అలా మేఘములను ఇంద్రుడు ఆజ్ఞాపిస్తే విడిచిపెడతానన్నాడు. ఇంద్రుడు మాటిచ్చాడు, అలాగే కురిపిస్తానన్నాడు. నేను నమ్మను. ఇంద్రుడి యొక్క అహంకార బుద్ధి నాకు తెలుసు. అయినా మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి వాడివి, దీనికంతటికీ హామీగా నిలబడతానని ఓ ఏకవీరుడా నువ్వు అంగీకరిస్తే, నెలకి 3 వానలు ఇంద్రుడు కురిపిస్తానన్నాడన్న మాటకి నువ్వు హామీగా నిలబడితే నేను ఆ మేఘములను కారాగారం నుంచి విడుదల చేస్తాను. ఉగ్రపాంజన్ యొక్క మాటకి అంగీకరించి ఏకవీరుడు హామీగా నిలబడ్డాడు. ఆ మేఘములను విడుదల చేశారు. నెలకి 3 వానలు పడుతున్నాయి. చక్కగా పాడి పంటలతో సమృద్ధిగా ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవేంద్రుడంతటి వాడికి మళ్ళీ తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో మీనాక్షి పరదేవత సుందరేశ్వరుడు కలిసి బుద్ధి చెప్పించినటువంటి క్షేత్రం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వృక్షో రక్షతి రక్షిత అన్నారు. వృక్షాలు ఎంతటి గొప్ప విశేషవంతమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయో, పర్యావరణాన్ని పరిరక్షించడానికి వృక్షాలు ఎంతగానో సహకరిస్తున్నాయి. అయితే ఈ వృక్షాలు ఇళ్లల్లో కూడాను ఉండవచ్చా? ఎటువంటి వృక్షాలు ఇంట్ల ప్రాంగణంలో ఉండాలి లేక ఇంటి బయట ఉండాలి అన్నది వాస్తుశాస్త్రరీత్యా చాలామందికి కలుగుతున్నటువంటి సందేహంగా చెప్పచ్చు. పెద్ద వృక్షం ఉందండి, మా ఇంట్లో ఉంచచ్చా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ ప్రకృతి ప్రసాదించేటువంటి ఈ వృక్షాలు, మొక్కలు అన్నీ కూడా మానవాళికి హితాన్ని కలిగిస్తున్నాయి. పర్యావరణాన్ని సమతౌల్యంలో ఉంచడానికి ఇవి బాగా సహకరిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి వృక్షాలు ఎక్కడ ఉంటే వాస్తుశాస్త్రరీత్యా సర్వ సౌఖ్యాల్ని మనం పొందటానికి ఆస్కారం ఉంటుందో గమనిద్దాం. మర్రి వృక్షం ఇది చాలా పెద్ద చెట్టుగా పెరుగుతుంది కదా. దీని కాండం చాలా పెద్దదిగా ఉండి శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంటుంది. ఇంటికి తూర్పు దిక్కున ఈ వృక్షం ఉండటం శుభంగా చెప్పబడుతోంది వాస్తుశాస్త్రరీత్యా. మర్రి వృక్షం ఇంట్లో ఉండొచ్చా అండి అంటే, ఈ వృక్షం ఉండవలసినటువంటి దిశ మాత్రం తప్పనిసరిగా తూర్పు దిక్కున ఈ వృక్షం ఉండటం శుభంగా చెప్పబడుతుంది. ఖాళీ స్థలం బాగా ఉన్న వాళ్ళకి, ఖాళీ స్థలాలు లేని వాళ్ళు వృక్షాలు పెంచకూడదు, గుర్తుపెట్టుకోండి. గృహ యజమానికి అభీష్ట సిద్ధిని కలిగింపచేస్తుంది ఈ వృక్షం. ఆగ్నేయంలో కనుక మర్రి చెట్టు ఉంటే దుఃఖం వస్తుంది, అనారోగ్యం సంభవిస్తుంది. పశ్చిమంలో కనుక ఉన్నట్లయితే మానసిక రుగ్మత,
ఆరోగ్య హాని కలుగుతాయి. దీన్ని ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా చాలా చక్కగా ఉపయోగిస్తారు. అందుచేత ఈ వృక్షాన్ని నమస్కృతాంజలి గడించటం సర్వే సర్వత్రా శుభదాయకమే. అలాగే దానిమ్మ చెట్లు చిన్నవే, దీని పండు చాలా రుచికరంగాను పౌష్టికంగా కూడా ఉంటుంది. విటమిన్లు ఖనిజాల నిధిగా దీన్ని చెప్తాం. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడే దివ్య ఔషధం. పసికర్ల వ్యాధి రానే రాదు దానిమ్మకాయ రోజు తింటే. మలబద్ధకం అనేటువంటిది ఉండదు. ఈ చెట్టు ఇంట్లో ఆగ్నేయంలో నాటాలి. ప్రతి వాళ్ళు నాటుకోవచ్చండి. మీ ఇంట్లో ఆగ్నేయ దిశలో కనుక దానిమ్మ చెట్టు ఉంటే సర్వే సర్వత్రా శుభదాయకం. అయితే బంజరు జాతి దానిమ్మ చెట్టు మాత్రం ఇంట్లో ఉండకూడదు. అంటే పూలు పూయకుండా కాయలు కాయకుండా ఉన్న చెట్లు ఇంట్లో ఉండకూడదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మేడి చెట్టు, ఇది కూడా చాలా మంచిది. అయితే పెద్ద వృక్షమేం కాదు, అలాగని చిన్నది కూడా కాదు, మధ్యస్థంగా ఉంటుంది. దీని కాండం పొడవుగా లావుగా కొంచెం వంకరగా ఉంటుంది. దీని కొమ్మలు నిటారుగా పైకి పెరుగుతాయి. ఇంటికి దక్షిణ దిశలో ఈ వృక్షం కనుక ఉన్నట్లయితే చాలా శుభకరము అని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఉత్తరంలో మాత్రం ఉండకూడదు ఈ చెట్టు. ఈ యొక్క మేడి చెట్టు ఉత్తరంలో ఉండకూడదు, తప్పనిసరిగా దక్షిణ దిశలో పెంచుకోవచ్చు. అలాగే నేరేడు చెట్టు, ఈ మొక్కలు వీధుల అంచుల్లోనూ తోటల్లోనూ కూడా నాటుతూ ఉంటారు. దీని పండ్లు నల్లటి రంగులో రుచిగా ఉంటాయి, ఆరోగ్యకరమైనటువంటివి. దక్షిణ నైరుతి దిశల మధ్య ఈ చెట్టు నాటితే ఇంటికి శ్రేయోదాయకము అని చెప్పేసి శాస్త్రం. కడిమి చెట్టు, దీని ఆకులు పెద్దవిగాను మందంగాను ఉంటాయి. దీని నుంచి జిగురు తీస్తూ ఉంటారు. ఈ చెట్టు పండ్లు నిమ్మకాయలాగే ఉంటాయి. పండ్లపై సువాసన కలిగినటువంటి చిన్న పూలు కూడా పోస్తాయి. ఇంటికి దక్షిణ నైరుతి దిశల మధ్య ఈ చెట్లు నాటటం సర్వశ్రేయోదాయకంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. చింత చెట్టు, పుల్లని కాయ కలిగే చెట్టు. దీని ఆకులకు చాలా విచిత్రవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రభావం ఉంది. చింత చెట్టు చిగురుతో ఆరోగ్యప్రదమైనటువంటి ఆకుకూరగా కూడాను మనం వాడుతుంటాం. చెక్క దృఢంగా ఉంటుంది. ఇది ఇళ్లల్లో బాగా ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే నైరుతి కోణంలో ఈ చెట్టు ఉండటం శుభకరమే. ఇక ఏ దిశలో కూడా ఈ చెట్టు ఉండకూడదు. ఈ చెట్టు ఉండాల్సింది నైరుతిలో. ఇక రావి చెట్టు, సాక్షాత్తు త్రిమూర్తి తత్వం, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం, హిందువులకు పూజనీయమైనటువంటి వృక్షంగా చెప్తాం. శనివారం నాడు రావి చెట్టు మొదట్లో గనక పాలు నీరు కలిపి సమర్పిస్తే శనిగ్రహ దుష్ట ప్రభావాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలా చేయటం వలన లక్ష్మీ ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. అగ్ని పురాణం ప్రకారంగా చాలా విశిష్టవంతమైన చెట్టుగా దీన్ని మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇంటికి పశ్చిమంలో రావి చెట్టు ఉండటం చాలా శుభకరం. పశ్చిమ దిశలో ఉండాలండి. మీకు ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే పశ్చిమం వైపు కనుక రావి చెట్టును ఉంచి మీరు ప్రదక్షిణాలు కనుక చేస్తే ఇంట్లో చాలా విశిష్టవంతమైన లాభదాయకమైన ప్రభావం కలుగుతుంది. తూర్పున గనక ఉంటే భయం, దారిద్ర్యం వస్తాయి. ఆగ్నేయంలో గనక ఉంటే దుఃఖం సంభవిస్తుంది. కాబట్టి ఈ చెట్టు ఎటువైపు ఉండాలి? పశ్చిమ దిశలో ఉండాలి. రావి చెట్టు ఇటీవల కాలంలో రావి మొక్కలు కూడాను చిన్న ఎత్తు ఉన్నవి అమ్ముతున్నారు కుండీల్లో, ఒక విధమైన బోన్సాయి టైపులో. వాటిని మీరు పడమర దిశలో ఉంచి నిత్యం కూడాను చక్కగా ప్రదక్షిణం కనుక చేసినట్లయితే ఇంట్లో చాలా శుభదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుందని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే మారేడు చెట్టు, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మారేడుకాయ వెలక్కాయలాగా ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం అండి. ఈ చెట్టు నీడ చల్లదనం, ఆరోగ్యకరాన్ని ఇస్తుంది.
మారేడు దళాలు నిత్యం కూడాను శివ పూజకు చాలా శ్రేష్టవంతమైనవి. మహాశివరాత్రి నాడు మారేడు ఆకులతో శివ పూజ చేస్తే పరమశివుడు అమిత సంతోషపడి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ చెట్టు పువ్వులు శ్వేతవర్ణంలో పరిమళభరితంగా ఉంటాయి. దీని చెక్కను చందనపు చెక్కలా పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటాం. ఇంటికి ఈ చెట్టు వాయువ్య దిశలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మారేడు మొక్క నాటవచ్చా మా ఇంట్లో అంటే నాటచ్చు. ఇంటికి తప్పనిసరిగా వాయువ్య దిశలో ఉండాలి. జువ్వి చెట్టు ఇది మారేడు చెట్టులాగే ఉంటుంది. ఉత్తర దిశలో ఈ చెట్టు ఉండటం శుభప్రదంగా కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.